మహిళల వన్డే ప్రపంచ కప్ 2025లో భాగంగా భారత్ పాకిస్తాన్ మధ్య అక్టోబర్ 5న జరుగుతున్న మ్యాచ్లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. మ్యాచ్ మధ్యలో పాక్ కెప్టెన్ ఫాతిమా సనా మ్యాజిక్ పెన్ ఉపయోగించింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ పాక్ కెప్టెన్ ఎందుకు ఇలా చేసిందని వివరాల్లోకి వెళ్తే, కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్లో పాకిస్తాన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ ప్రారంభమైనప్పటి నుంచి చిన్న చిన్న పురుగులు మైదానం అంతా వ్యాపించి ఇరు జట్ల ఆటగాళ్లను ఇబ్బంది పెడుతున్నాయి. ఈ పురుగుల కారణంగా మ్యాచ్కు పలుమార్లు అంతరాయం కలిగింది. ఇన్నింగ్స్ మధ్యలో పురుగుల ప్రభావం చాలా ఎక్కువైంది. దీనివల్ల భారత ఆటగాళ్లు బ్యాటింగ్ చేయలేకపోయారు. ఈ విషయమై అప్పుడు క్రీజులో ఉన్న భారత కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ అంపైర్కు ఫిర్యాదు చేసింది. పురుగుల తాను బంతిపై దృష్టి సారించలేకపోతానని తెలిసింది. దీంతో ఇన్నింగ్స్ 8వ ఓవర్లో అంపైర్ పురుగులు తరిమే స్ప్రేను ఉపయోగించేందుకు పర్మిషన్ ఇచ్చాడు. పాక్ సబ్స్టిట్యూట్ ప్లేయర్ ఒకరు స్ప్రేని తీసుకొచ్చి వారి కెప్టెన్ ఫాతిమా సనాకి ఇవ్వగా ఆమె దాన్ని ఉపయోగించి పురుగులను తరిమి కొట్టింది. స్ప్రే ఉపయోగించిన తర్వాత కాస్త ఉపశమనం లభించడంతో భారత ఆటగాళ్లు బ్యాటింగ్ కొనసాగించారు. శ్రీలంకలోని క్రికెట్ మైదానంలో ఇలాంటి సన్నివేశాలు తరచూ కనిపిస్తుంటాయి. పురుగులు, జంతువులు, పాములు వచ్చిపోతుంటాయి. తాజాగా భారత్ ప్రాక్టీస్ చేస్తుండగా మైదానంలోకి పెద్ద పాము ప్రవేశించింది. పాములు పట్టేవారు వచ్చి దాన్ని తీసుకెళ్లి అడవిలో వదిలేశారు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పేజ్ని ఫాలో అవ్వండి.